శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు బలమైన పోలీస్ భద్రత కల్పిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. శ్రీకాళహస్తిలో 2,75,00,000తో నూతనంగా నిర్మించిన రెండో పట్టణ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. అనంతరం 10వ తరగతి ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసుల పిల్లలను సత్కరించి బహుమతులు అందజేశారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ, టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకొని శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచి ఆలోచనలో రాష్ట్రంలో అన్ని ఆఫీస్ బిల్డింగ్స్ కూడా మంచి కట్టాలన్న లక్ష్యంతో ఆ తరుణంలో స్టార్ట్ చేసేటువంటి గత పాలకులు ఇవన్నీ కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తాయనేసి కంటిన్యూటీ గవర్నమెంట్ ని ఎలాగైతే అన్నా క్యాంటీన్ ఆపేశారో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపేయడం మనకు తెలిసిందే. మరి ఈ రోజున స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ గారికి ఒక చొరవతో 2 నెలల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద జీపీ ఓపెన్ చేయడం, మరి ఈరోజు మా హోంమంత్రి గారు కార్యక్రమం జరిగింది.